హాంటెడెస్ట్ ప్లేస్కి వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ని అడుగుతా. మా ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి కాల్ చేసి వాళ్ళ సమ్మర్ వెకేషన్ ప్లాన్ ఏంటిదో కనుక్కుంటాను. ఒకవేళ కాల్ చేస్తే అందరూ ఆడవుతారు కదా, అయితే చేద్దాం. సౌరి, కార్తిక, పూర్వజ, నిషిత. హలో హలో సాయి, ఎలా ఉన్నావు? హలో సౌరి, వీళ్ళందరూ ఎందుకు ఫోన్ తీయట్లేదు అసలు? అనుకుంటున్నాను ఎగ్జామ్స్ అయిపోయాక వాళ్ళు ఇద్దరు ఇంట్లో పడుకుంటున్నారు అనుకుంటా. సాయి, నేను ఇక్కడే కాల్లో ఉన్నా. ఓకే, నేను కూడా కాల్లోనే ఉన్నాను. ఫస్ట్ విషయం చెప్పండి. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, ఇంట్లో కూర్చొని బోర్ కొడుతోంది. కాస్త ఏదైనా ప్లాన్ చేయండి రా. మీ ప్లాన్స్ ఏంటో చెప్పండి. నేను అనుకుంటున్నాను ఎక్కడికైనా లాంగ్ ట్రిప్కి వెళ్తే బాగుంటుందని. లాంగ్ ట్రిప్ కానీ ఈసారి కొంచెం హాంటెడ్ ప్లేస్కి వెళ్దాము. హాంటెడ్ అంటే నాకు రాజస్థాన్ లో ఒక ప్లేస్ తెలుసు, బాంగడ్ ఫోర్ట్ అని ఉంటుంది. చాలా స్కేరీగా ఉంటుంది అక్కడ. నేనైతే రాను, నాకు చాలా భయము. వేరేదేమైనా ప్లాన్ చేయండి, నెక్స్ట్ టైం వెళ్దాంలే. పూర్వజ, అందరు ఒప్పుకుంటున్నారు కదా, నువ్వు కూడా రా. అక్క ఎక్కడికి వెళ్తున్నా? ఆగు, నేను వస్తున్నా. పూర్వజ, నేను ఫుల్ రీసెర్చ్ చేశాను, అంత హాంటెడ్ గా లేదు. నా చెల్లె వస్తుంది, నీకన్నా చిన్నది. రా ప్లీజ్. అక్క నేను వస్తా. అక్క పూర్వజ, మా తమ్ముడు కూడా వస్తున్నారు. అందరు చిన్న పిల్లలు వస్తే నీకు రావడానికి ఏంటి? సర్లే వస్తా. అన్ని పెట్టేసుకున్నావా? అర్జున్, పద. అందరు వచ్చారు కదా, ఓకే. అన్ని ప్యాక్ చేసుకున్నారు కదా, చాలా లాంగ్ ట్రిప్. సరే, ఓకే. సాయి, ఈ హోటలే కదా బుక్ చేస్తా? ఈ హోటలే. సరే అండి. ఓకే, అందరు రెడీ కదా? బాంగడికి వెళ్ళామా? అరే, ఇప్పుడు పొద్దున కాబట్టి నీకు అలా ఉంది. దమ్ముంటే 6 తర్వాత లోపలికి వెళ్ళి. నాకైతే భయం వేస్తుంది, నేనైతే రాను. 6 ఇక్కడ రూల్స్ కూడా ఉన్నాయి, 6 తర్వాత ఎవ్వరు లోపలికి వెళ్ళకూడదని. నాకైతే భయం వేస్తుంది, నేనైతే రాను. అది పూర్వజ, ఎప్పుడు ఇంత అంటావు ఏంటి? నువ్వు మాతో వస్తున్నావు 6 తర్వాత. నాకైతే భయం వేస్తుంది, నేనైతే అస్సలు రాను. నాకు అంత రిస్క్ కూడా తీసుకోలేను. బాయ్ బాయ్, అంతే. అరే, దాన్ని వెళ్ళని మనం వెళ్దాం లేదండి. వెళ్దాం. ఆగండి, మరి చిన్నపిల్లలు ఏం చేద్దాం? ఒకరు కూర్చోపెట్టించేద్దాం, కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తాం కదా. సరేలే, రండి. లవ్లీ. ఇద్దరు ఎక్కడ కదలద్దు, ఇక్కడే కూర్చోండి. మేము వచ్చే వరకు ఇక్కడే ఉండండి. లవ్లీ, అస్సలు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే కూర్చోకేనా? ఇద్దరు చేపట్టుకొని కూర్చోండి. బాయ్. నైట్ టైం కూడా ఏమీ భయంగా లేదు, కానీ మనం చేయగలిగాం. ఇప్పుడు ఒక సెల్ఫీ తీసుకుందాం. మనం అందరం ఫొటోస్ చూద్దాం ఒకసారి ఎలా వచ్చాయో.
ఏది చూపి. ఏమైంది చూద్దామా? ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు? నేనైతే వచ్చా, వాళ్ళైతే వినకుండా నా మాట వినకుండా వెళ్ళారు. ఇప్పుడు మా ఫ్రెండ్కి కాల్ చేస్తారు, రుత్వికాకి. హలో రుత్విక, వీళ్ళు ఏం చేశారంటే, నేను ఇక్కడ డేంజరస్ ప్లేస్కి బాంగట్ ఫోర్ట్ అని రాజస్థాన్కి వచ్చాను, సమ్మర్ హాలిడేస్ కదా. అయితే అప్పుడు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కాలనీలో వాళ్ళందరూ బాంగట్ ఫోర్ట్ 6 తర్వాత వెళ్ళారు. ఇప్పుడు రేపు అందరు నన్ను టీజ్ చేస్తారు. నాకైతే భయమేస్తుంది. వాళ్ళు ఏం చేసుకొని ఐ వాంట్ మై లైఫ్, దట్స్ ఇట్. ఓకే బాయ్, ఐఎమ్ స్లీపింగ్. చాలా పెద్ద పీడకలు వచ్చింది. అమ్మయ్య, మీరందరు బతికే ఉన్నారా? మీరు ఇంకా బతికే ఉన్నారా? నేను పీడకలల్లో మీరు చచ్చిపోయినట్టు వచ్చింది. చాలా భయం వేసింది నాకైతే. మీరు ఇంకా బతికే ఉన్నారు కదా, అది చాలు నాకు. మేము బతకలేదు, మేము మనుషులం కాదు, నేను చంపడానికి వచ్చాం.